Yeah. హల్లెలూయా. Praise the Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Okay. What a glorious day this is to be in the house of the Most High. దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధిలో మనం అందరము చేరి రావడం ఎంత సంతోషకరమైన సమయము. We have gathered here today not just through the motions of a service. మనము ఏదో ఒక ఆరాధన కార్యమును జరిగించడానికి మనకి చేరి రాలేదు కానీ to lift and shout for glory of the God and victory which had got by grandma. దేవుడు మా నాన్నమ్మ గారికి ఇచ్చిన ఒక గొప్ప విజయాన్ని దేవునికి ఎత్తి చెప్పి ప్రభువుని గణపరచడానికి మనం చేరి వచ్చిన వారమై ఉన్నాం. We are here for the special Thanksgiving prayer meet. మనమందరము కూడా ఇక్కడ ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికకు మనం చేరి వచ్చిన వారమై ఉన్నాం. We serve a God who hears, who listens and who pray and who prays the God. ఆమె ఏ దేవుని సేవిస్తున్న ఆయన ప్రార్థన వినువాడు, ఆయన ప్రతి పరిస్థితిని చూచువాడు, ప్రతి కార్యమును కూడా జీవితంలో నడిపించేవాడు. Today our hearts were overflowing with joy. మన హృదయాలన్నీ కూడా ఆనందముతో ఉప్పొంగుతూ ఉన్నాయి. As we celebrate the daughter of King. మనము దేవుని యొక్క కుమార్తె యొక్క విజయాన్ని మనము ఇక్కడ అందరము కూడా జరుపుకుంటూ ఉన్నాం. And as a pillar of this community. ఈ సమాజమునకు ఒక స్తంభముగా And our own beloved grandma. మా నానమ్మ గారు, ప్రియమైన నానమ్మ గారు, on her promotion from ASI to SI. ఆమె ఒక ASI ఒక పదవిలో నుండి SI యొక్క ఉన్నతమైన స్థానానికి ఆమె చేరడం బట్టి So I thank God for giving her a great opportunity. నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను తల్లి గారికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి. So as we Pentecostal church, మనం ఒక పెంతెకోస్తు సంఘముగా when we look to the new rank on her shoulder, ఎప్పుడైతే ఆమె భుజముల మీద ఉన్నతమైన స్థాయిని మనము చూచినప్పుడు we don't just see the metal piece. ఎప్పుడు కూడా మనం అక్కడ ఒక నక్షత్రాన్ని మాత్రమే మనం కనుగొనము. It's a new title for her. ఆమెకు ఒక నూతనమైన దశగా దేవుడిస్తున్న స్థాయి. To continue her spiritual journey in the ఆమె ఆత్మీయ జీవితాన్ని మరింత ఉన్నతమైన స్థాయిలో కనపరచడానికి దేవుడిస్తున్న భాగ్యం. As we manifest of the Galatians chapter 6 verse 9. అలాగే మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు which tells us, అది ఏమో మనకి తెలియపరుస్తుందంటే, and let us not grow weary while doing good, for in due season we shall reap if do not lose heart. మనము ఎల్లప్పుడూ కూడా అక్కడ రాయబడిన మాట మనం గమనించగలిగితే, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితమేమి తగిన కాలమందు పంట కోతుము. Grandma, your due season ప్రియ తల్లి గారు, ఇది మీ కాలము has arrived. మీ కోత కోసే కాలము సమీపించింది. You didn't get here by luck. మీరు ఇక్కడికి ఏదో అదృష్టవశాత్తు రాలేదు. You didn't here by getting over here cutting your corners. మీరు ఏదో ఇతరులను వెనకకు దోసి ఏదో కుయుత్తుతో మీరు ఈ స్థానానికి చేరలేదు కానీ You got here through the fire. మీరు ఒక అగ్నితో మీరు స్థానానికి చేరారు. Hallelujah. హల్లెలూయా. And through relentless spirit, మీరు ఎడతెగకని ఒక దేవుని యొక్క ఆత్మ ద్వారా that refused to quit, మీరు ఎన్నడూ కూడా వదిలిపెట్టని ఒక ఆత్మతో నింపబడిన వారే you started to pray. మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అనే ఒక ధ్యేయమును మీరు కలిగిన వారై ఉండి that got success through in your life. మీరు ఆ ప్రార్థన అనే ధ్యేయము ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. I want to speak to you today about the valley of preparation. నేను ఒక మనలను సిద్ధపరిచే ఒక లోయ గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. We often want the mountains drop of promotion. మనం ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థాయి అంటే ఉన్నతమైన కొండలను శిఖరములను మనం చూస్తాం. But we forgot about the sweat of the valley. కానీ మనము లోయలో నుంచి వచ్చే స్థితిని మనం మరిచేవారుగా ఉంటాం. To reach the rank of SI, ఎప్పుడైతే మనము ఈ సబ్ ఇన్స్పెక్టర్ అనే స్థాయికి చేరాలి అంటే grandma endured the training which was so tough. ఆమె ఒక ట్రైనింగ్ గుండా ప్రయాణం చేసింది. అది చాలా కఠినతరమైన ట్రైనింగ్ గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. We remember in the early mornings when the sun hadn't about been rising. ఆ ఉదయకాలమందు సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, but she was already wake up. ఆమె ముందుగానే లేచి lacing the boots, వెంటనే ఆమె వస్త్రాలన్నీ ధరించుకుని ఆ ట్రైనింగ్ కి సిద్ధపడి preparing her mind, ఆమె మనస్సును కూడా సిద్ధపరచుకుని, more importantly anchoring the soul. ఆమె హృదయమును కూడా ఎంతో దృఢపరుచుకుంటూ, they were physical drills but pushed by the body.
ఆమెకు అక్కడ బాహ్య రూపమైన శారీరక సంబంధమైన వ్యాయామాలు వారు చేయించినప్పటికీ long study hours, అనేకమైన అధ్యయనాలు వారికి తరగతి గదుల్లో and చెప్పినప్పటికీ the weight of the responsibility comes with the uniform. కానీ వారికి ఉన్న బాధ్యత అంతయు కూడా ఆ బరువంతయు కూడా ఆమె వేసుకున్న యూనిఫామ్ ద్వారా వస్తుంది. Today, grandma, ఆ ప్రియ తల్లి గారికి your promotion is not a testimony to every young person over here. మీ ఒక ప్రమోషన్ అనేది ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడికి ఒక సాక్ష్యం మాత్రమే కాదు, కానీ It tells them that it doesn't matter how long is the road, it sleeps still. ఇది ఏమి సూచిస్తుందంటే మార్గం ఎంత దూరముగా ఉన్నా కానీ If God is for you, దేవుడు మీ పక్షముగా ఉంటే everything is possible. ప్రతిదీ కూడా మీ జీవితంలో సాధ్యమవుతుంది. Hallelujah. హల్లెలూయా. You have shown this success is not about just about the destination, మీరు మాకు ఏమి చూపించారంటే విజయం అనేది కేవలం గమ్యం చేరడం మాత్రమే కాదు, కానీ but it's the badge that you have great integrity on ASI, మీరు ఏ స్థాయిలోంచి అయితే ఏఎస్ఐ అనే స్థాయిలో మీరు నిలవబడినప్పుడు, because you are not the faithful over a few things, మీరు నమ్మకత్వాన్ని కొన్ని విషయాల్లో కనుపరిచినప్పుడు, but God made you rule over many. మీరు కొన్ని విషయాల మీద నమ్మకంగా ఉంటే దేవుడు మీరు అధికమైన మీద వాటి మీద ఉంచడానికి దేవుడు మీ స్థాయిని పెంచాడు. This is the Pentecostal fire in action. ఇది ఒక పెంతెకోస్తు యొక్క అగ్ని మీ కార్యరూపంలో కనుపరిచిన వారై ఉన్నారు. It's a fire that doesn't just warm our hearts in the church. ఇది సంఘములో ఉజ్జీవింపజేసే రగిలింపజేసే ఒక అగ్నిగా ఉన్నది. But a fire with great and the grace to excel in the marketplace. మీరు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ అగ్నిని ప్రజ్వలింప చేయడానికి దేవుడు మిమ్మల్ని In the నిలవబెట్టాడు. government అలాగే ప్రభుత్వంలో కూడా, and in the streets of city Vijayawada. అలాగే ప్రతి ఒక్క వీధిలో విజయవాడ ప్రాంతంలో మీ అగ్నిని దేవుడు ప్రజ్వలింప చేయడానికి దేవుడి స్థాయిని మీకు అందించాడు. As we offer today this Thanksgiving prayer today, మనం అందరము కూడా ఇక్కడికి వచ్చి ప్రభు కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేయడానికి వచ్చాం. let us realize that the promotion is not for her. మనం అందరం గుర్తించి గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రమోషన్ కేవలము తల్లి గారికి మాత్రమే కాదు. It's a win for the kingdom. ఆ విజయం ఏమిటంటే మన రాజ్యమునకు ఒక గొప్ప విజయము. A woman of God is elevated in the police force. ఒక దైవికమైన స్త్రీ ఈ ఫోర్సులో పోలీసు భాగములో హెచ్చింపబడినప్పుడు, Just as a cleared voice. ఇది ఒక స్పష్టమైన ఒక స్వరము. When a prayer warrior is promoted to SI, ఎప్పుడైతే ప్రార్థన చేసే ఒక ప్రార్థన ఉద్యమం చేసే ఒక తల్లి ఆమె ప్రమోట్ చేయబడిందో, the righteousness has a stronger shield. నీతిమత్వమునకు ఒక బలమైన దుర్గము కేడము ఉన్నది. We are thanking God today. He is placing his children in the positions of influence. ఆమె తన పిల్లలను సమాజమును ఆమెకు పరిచయస్తులను ఒక ప్రభావితమైన స్థలములో ఆమె నిలవబెడుతున్నారు. We are celebrating the fact that the same God who was today and forevermore. మనమందరము కూడా ఏమి ఇక్కడ జరుపుకుంటున్నామంటే మనలను చూచే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని. In all the training sessions, ఆమె ప్రయాణం చేసిన అన్ని ట్రైనింగ్ సెషన్స్ లో కూడా God gave wisdom to lead. ఆమెకు దేవుడు ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎలాగ నడిపించబడాలో దేవుడు సహాయం చేశాడు. Truth. ఆమె దేవుని సత్యము ద్వారా దేవుడు And నడిపించాడు. protect the innocent in the new capacity. ఆమెకు దేవుడు దైవికమైన దీనత్వాన్ని ఆమెలో నింపి గొప్ప సామర్థ్యాన్ని దేవుడు అందించిన వారై In ఉన్నారు. the conclusion, నేను ముగింపు మాటలుగా let this message to be everyone here today who is currently their own training session. ఇక్కడ ఎవరైతే ఒక ట్రైనింగ్ సెషన్ లో ఎవరైతే వెళ్తున్నారో వారందరికీ నేను ఇచ్చే ఒక సందేశం ఏమిటి అంటే, You might be struggling. మీరు ఎంతో శ్రమకు గురవచ్చు. You might be working for a job మీరు ఏదో ఒక ఉద్యోగము కొరకు ప్రయాసపడుతూ ఉండవచ్చు. that feels beneath and your potential, మిమ్మల్ని ఎంతో ఆ ఉద్యోగం మిమ్మల్ని బలహీనపరుస్తూ మిమ్మల్ని గాయపరుస్తూ ఉండవచ్చు. or might facing a drill మీరు ఎన్నో శ్రమల గుండా ఒక డ్రిల్ గుండా మిమ్మల్ని తీసుకుని వెళ్ళవచ్చు. that feel it will be never end. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ ట్రైనింగ్ ఎప్పటికీ ఇక ముగించబడదా అనే ఒక దశలో మీరు ప్రయాణం Don't చేస్తుంటే lose your heart. మీరు ఎప్పుడు కూడా మీ హృదయాన్ని ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. Your hard works will be written in the book of heaven. మీ కష్టము మీ శ్రమంతయు కూడా పరలోక పుస్తకంలో రాయబడి ఉంటుంది. Your persistence is the seed. మీరు విత్తే ఒక విత్తనం ఏదైతే ఉన్నదో, Your promotion is the harvest. మీరు ప్రమోషన్ అనే పంటను కోయబోతున్నారు. Grandma,
మా ప్రియ తల్లి నానమ్మ గారికి we salute you. మీకు సెల్యూట్ చేస్తున్నాం. You are not just a sub-inspector, మీరు కేవలం సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే but కాదు, you are a general in the faith. మీరు విశ్వాసములో ఒక బలమైన తల్లి. We thank for God for the strength, మేము దేవుడికి మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. endurance, మీకు ఇచ్చిన బలాన్ని బట్టి, and the promotion which God had provided for you. మీకు దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితి స్థాయిని బట్టి మేము ప్రభుని May స్తుతిస్తున్నాం. Lord bless you in the new rank, దేవుడు ఇంకా మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలోనికి హెచ్చించును గాకని, protect in every patrol, మీరు వేసే ప్రతి అడుగులో ప్రయాణంలో దేవుడు మీకు తోడుగా ఉండాలని, and His favor a shield over you. దేవుని యొక్క కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆవరించి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Thank you. మీ